దుర్యోధన ఆగు. ఆచార్యదేవా ఏమంటివి జాతి నెపమన సూతసుతున కిందు నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్షయే అందువా. నీ తండ్రి భరద్వాజ్ జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా. నీది ఏ కులము. ఇంత ఏళ్ళ అస్పెత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యగు గంగా గర్భమున జన్మించలేదా. ఈయనదే కులము. నాతో చెప్పింతువేమయ్యా. మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యగు ఊర్వశీపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యగు అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలాంగనందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు అయిన మత్స్యగ్రంథి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పిన పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మానుజుడని మీచే కీర్తింపబడుచున్న ఈ విదుర దేవుని కనలేదా. సందర్భానవసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడూ కులహీనమైనది కాగా నేడు కులము అను వ్యర్థవాదమెందులకు.